గులాబీ పువ్వు చూసి గోవింద్ గడ్ మళ్ళీ వచ్చాడు అనుకున్నాను. ఆ గులాబీ పువ్వు గోవింద్ గడ్ చచ్చిపోయి 1 month అయింది. మర్చిపో. ఈ పువ్వు తీసుకొచ్చింది నేను నీకోసం. థ్యాంక్ యూ. ఐమ్ సో సారీ. హాయ్ అంకుల్. హే లక్ష్మి, నీకోసం ఏం తీసుకొచ్చాను చూడు. రిబ్బన్ కట్ చేయి తొందరగా. సో క్యూట్. అంకుల్ ఇది నా కోసమా? అవును. థ్యాంక్ యూ. ఓకే సరే, దీనికి పేరేం పెడదాం? అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. అమ్మాయి అయితే బార్బీ. వావ్ నైస్ నేమ్. ఓకే వెళ్ళి బార్బీతో ఆడుకో. బార్బీ. ఐస్ ఉందా? బయట అవుట్ సైడ్. ఓ కాఫీ తాతావా? యా హాట్ అండ్ స్ట్రాంగ్ ప్లీజ్. ఓకే లిసన్, ఐఎమ్ సారీ వన్స్ అగైన్. సరిపోలేదు, ఇంకోసారి చెప్పు. జస్ట్ షట్ అప్. అవును, మీ అమ్మ ఊరి నుంచి వస్తున్నారన్నా, వచ్చారా? వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఒకటే గొడవ. ఏంటా గొడవ? ఇంకేముంటుంది, పెళ్లి చేసుకోమనే. మరి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు కానీ నచ్చాలిగా. అంటే ఎవరు నచ్చట్లేదా? నాకు నచ్చడం కాదు, నేను నచ్చాలిగా. అలాంటప్పుడు రాయేసి చూడొచ్చుగా. అలా రాయేసి చూద్దామనే ఒక అమ్మాయిని కాఫీకి రమ్మన్నాను. మరి వచ్చిందా? రాయి పెట్టి కొట్టి పారిపోయింది. అది అప్పుడు. మరి ఇప్పుడేమంటుందో? ఏముంటుంది? ఆనంద్ మంచి కాఫీ లాంటి మొగుడవుతాడు అంటుంది. Cheers. ఏంటలా చూస్తున్నావు? అక్షయ తృతీయ మళ్ళీ వచ్చేసింది, ఇంకా నీ జుట్టు కన్ను తేలేదని కంగారు పడుతున్నావా? కంగారు పడదు. అక్షయ తృతీయ లోపు నీ జుట్టు కన్ను తెచ్చేస్తా. ఇవాళ ఎలాగైనా సరే నీ కన్ను తెచ్చేస్తా. ఆపరేషన్ జరిగి ఎన్ని రోజులైంది? ఒక 6 months అయింది డాక్టర్. డ్రాప్స్ రెగ్యులర్గా వాడుతున్నారా? ఎస్ డాక్టర్. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారు కదా? అవును డాక్టర్. ఐ డ్రాప్స్ మార్చిస్తాను, కొన్నాళ్ళు వాడి చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు, సినిమానా ఐస్ క్రీమా? రెండు కావాలి. ఏ దొంగ, ఏదో ఒకటి. రెండు కావాలి. 1 second. నువ్వు తాతావా? గులాబీ పువ్వు గోవింద్ గారు అనుకుని వేరే వాడిని పడవటం ఏంటయ్యా? స్టూపిడ్గా లేదు.
అవును సార్, చాలా స్టూపిడ్గా ఉంది. వాడిని షూట్ చేసిన తనేగా. షీ హాజ్ ఎనీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్? నాకు తెలిసి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ రాయించి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయి. సార్ 3 రోజులు కోర్టుకి సెలవు సార్. అయితే రిమాండ్కి పంపించు. సార్ స్టేషన్ సెల్లో 3 రోజులు చిన్నపిల్లతో అంటే అయితే ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకుంటావా? అవును సార్, మండే కోర్టులో నేను ప్రొడ్యూస్ చేస్తాను. షీఈ్ మై రెస్పాన్సిబిలిటీ. సరే, అలాగే దోపించుకో. ఏదైనా తేడా జరిగిందో నేను నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్. మైండ్ ఇట్. హే కమ్ ఆన్ ఇంటికి వెళ్దాం పదండి. రండి. హే యు నో సంథింగ్, దేర్ ఇస్ ఎ సర్ప్రైజ్ ఫర్ యు ఎట్ హోమ్. కమ్ ఆన్, లెట్స్ గో ఫాస్ట్. ఏంట్రా లక్ష్మి, నాతో మాట్లాడలేదు? రేయ్, నీకోసం కొత్త బొమ్మలన్నీ కొని ఇంట్లో పెట్టాను తెలుసా? మీరిద్దరు ఇక్కడే వెయిట్ చేయండి, కార్ తీసుకొస్తాను. ఓకే, అమ్మ నేను చూడటానికి వెయిట్ చేస్తుంది. ఇంటికి వెళ్దాం. మీ ఇంటికి కాదు, మా ఇంటికి వెళ్తున్నాం. మీ ఇంటిగా? మళ్ళీ ఏ పాలుండో పేపర్ ఉండో చూసి ఆ గులాబీ పువ్వు గోవింద్ గాడు అనుకుని పొడిచావనుకో. ఇట్స్ నాట్ ఎ జోక్. నేను చూసింది వాడిని, వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. వాట్స్ రాంగ్ విత్ యూ? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒక మనిషి ఒక్కసారి పుడతాడు, ఒక్కసారి చేస్తాడు. ఓకే, ఫర్గెట్ ఇట్. రా ఇంటికి. సారీ. ఏయ్, చెప్తే అర్థం కాదా నీకు? నా జాబ్ రిస్క్ చేసి నేను బయటికి తీసుకొచ్చాను. నీకేమన్నా అయితే నన్ను సస్పెండ్ చేసి లోపలేస్తారు. ఎందుకు తీసుకొచ్చావు నన్ను బయటికి? నేను అడిగానా? ఎందుకంటే బికాజ్ ఐ లవ్ యు, గాడ్ డామ్ ఇట్. ప్రేమ ఉన్న చోటే నమ్మకం కూడా ఉండాలి. Go to hell. పడుకో. అనసూయ, నువ్వు జైలుకి వెళ్ళిపోతావా? నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. నువ్వు జైలుకి వెళ్తే నేను కూడా నీతో వచ్చేస్తాను.